హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఉగ్గాని గురించి తెలుసుకుందాం. ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేస్తారో తెలుసుకుందాం. సో దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి బొంగులు, పచ్చిమిర్చి, టమాటో, ఉల్లిగడ్డ, కరివేపాకు అండ్ కొత్తిమీర. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా టెట్ నోటిఫికేషన్ అయితే పడింది కదా, నేను టెట్ వీడియోస్ కూడా త్వరలో అయితే పోస్ట్ చేస్తాను. సో ఫస్ట్గా మనం ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేద్దాం. చూసారు కదా, ఇప్పుడు బొంగులలో మనం వాటర్ పోసేయాలి ఆ బొంగులు మునిగేటట్టు. తర్వాత కొంచెం వాటిని తడిపి మనం పక్కన అయితే పెట్టేసుకోవాలి. మనం వాటర్ లేకుండా పక్కనైతే పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ మీద మనం ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకున్నాక దాంట్లో మనకి 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసుకుందాం. సో ఆయిల్ అయితే కొంచెం హీట్ ఎక్కనివ్వాలి. సో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక మనం పోపు గింజలు అయితే వేసేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం మగ్గనివ్వాలి. సో పచ్చిమిర్చి అయితే మగ్గనివ్వాలి కొంచెం సేపు. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకుందాం. సో ఆనియన్స్ అయితే కొంచెం మగ్గనివ్వాలి. ఆనియన్స్ మగ్గాక దాంట్లో మనం కరివేపాకు అయితే వేసేసుకుందాం. కరివేపాకు వేసేసుకున్నాక టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే పసుపు వేసేసుకుందాం. కొంచెం ఆనియన్స్ అనేది మగ్గాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో అయితే వేసేసుకుందాం. టొమాటో మగ్గినాక మనం ఫస్ట్ ఫ్రెష్గా వడకట్టి పెట్టుకున్నాం కదా, సో తర్వాత అయితే మనం ముందుగా వడకట్టి పెట్టుకున్నాం కదా బొంగులు, ఆ బొంగులు అయితే వేసేద్దాం. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది అండి ఉగ్గాని ప్రాసెస్. సో ఇలా మనం కలుపుకొని కొంచెం సేపు సిమ్లో పెట్టుకుంటే అయిపోతుందండి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకొని మనం తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను త్వరలో టెట్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తానండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.